Hi children, today our topic is Dust of Snow, a poem by Robert Frost. ఈరోజు ఈ పోయంలో మనం చూద్దాం. రాబర్ట్ ఫ్రాస్ట్ తను ఒక హ్యామ్లాక్ చెట్టు కింద నిలబడితే ఒక కాకి వచ్చి ఆ చెట్టు పైన వాలుతుంది. వాలినప్పుడు ఆ చెట్టు పైన ఉన్న మంచు రేణువులు అతని మీద పడతాయి. అప్పుడు ఏం జరుగుతుంది? అతను ఎగ్జైట్ అవుతాడు. తన యొక్క మూడ్ మారుతుంది. ఎలా మారుతుంది అంటే అప్పటికే విచారంగా ఉన్న అతను చాలా జాయ్ఫుల్గా మారిపోతాడు. తన యొక్క మూడ్ పాజిటివ్గా మారుతుంది. సో అది ఎలా జరుగుతుంది అన్నది మనం ఈ పోయం రీడ్ చేసి అర్థం చేసుకుందాం. చూడండి, రీడ్ చేద్దాం. ద వే అక్రో షుక్ డౌన్ ఆన్ మీ ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఎ హ్యామ్లాక్ ట్రీ has given my heart a change of mood and saved some part of a day I had ruled. ఇక్కడ పోయంలో ఎవరెవరు ఉన్నారు? ఏ క్రో, ఒక కాకి, అలాగే హ్యామ్లాక్ ట్రీ. హ్యామ్లాక్ ట్రీ అంటే ఇది ఇక్కడ చూడవచ్చు మీరు, చెట్టు, హ్యామ్లాక్ చెట్టు. ఇక్కడ దాని మీనింగ్ కూడా చూడవచ్చు. హ్యామ్లాక్ ట్రీ అంటే ఏ పాయిజనస్ ప్లాంట్, అంటే విషపు మొక్క, విషపూరితమైన మొక్క, విత్ స్మాల్ వైట్ ఫ్లవర్స్. దానికి పూచే పువ్వులు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. అయితే ఇంకెవరు ఉన్నారంటే కాకి మరియు మన పొయిట్ కూడా ఉన్నాడు. కాకి, చెట్టు, పొయిట్. ఇక్కడ చూడండి, మీ అంటే ఎవరు? ఇక్కడ పొయిట్ అనమాట. ఒక్కసారి పోయం అర్థం చేసుకుందాం మనం. ద వే అక్రో షుక్ డౌన్ ఆన్ మీ అంటే ద వే అక్రో, ఈ కాకి చేసిన విధానం ఏదైతే ఉందో ఆ విధానం అంటే ఇక్కడ ఏం చేసింది ఈ కాకి అంటే షుక్ డౌన్ ఆన్ మీ, నా పైన పడేటట్టు చేసింది. ఆ చెట్టుని కదిల్చి నా పైన పడేటట్టు చేసింది. ఏం పడేటట్టు చేసింది? ద డస్ట్ ఆఫ్ స్నో అంటే మంచు రేణువులు. మంచు రేణువులు నా పైన పడేటట్టు చేసింది. ఇందుకు ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఎ హ్యామ్లాక్ ట్రీ. అంటే ఏ చెట్టు మీద వాలింది కాకి అంటే హెమ్లాక్ ట్రీ మీద వాలింది. మరి అప్పుడు దానిపైన ఉన్న మంచు బిందువులు లేదా మంచు రేణువులు ఎవరి మీద పడ్డాయి అంటే ఆన్ మీ అని మన పోయిట్ అంటాడు. మీ అంటే ఎవరు? తను అంటే మనకి ఇక్కడ రాబర్ట్ ఫ్రాస్ట్. సరే, నెక్స్ట్ ఏం జరిగింది అప్పుడు అంటే అలా చేసిన దానికి, ద వే క్రో షుక్ డౌన్ ఆన్ మీ, అలా నా మీద వేసిన దానికి ఏమైందంటే హ్యాస్ గివెన్ మై హార్ట్ ఏ చేంజ్ ఆఫ్ మూడ్, అంటే నా మనసులో అలాగే నా యొక్క మూడ్ అంటే మానసిక స్థితి మారిపోయింది. అంటే అప్పటి వరకు నా యొక్క మానసిక స్థితి కొంచెం విచారకరంగా ఉంది. విచారకరం అంటే ఇక్కడ చూడండి, RUED, రూడ్. రూడ్ అంటే మీనింగ్ చూడండి, ఇక్కడ హెల్డ్ ఇన్ రిగ్రెట్, అంటే రిగ్రెట్ అంటే విచారం. ఈ విచారకరమైన పరిస్థితుల్లో మన పొయిట్ ఉన్నాడు. కారణం ఏమైనా అయి ఉండొచ్చు. అయితే అప్పటికే అతను విచారంగా ఉన్నాడు ఆ రోజు. అయితే ఇంకా మిగతా రోజంతా కూడా విచారంగా ఉండే పరిస్థితి లేకుండా చక్కగా ఒక కాకి వచ్చి తన మీద మంచు పడేటట్టు చేసింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. చాలా చిన్న విషయం, ఒక కాకి, మంచు రేణువులు, ఇవన్నీ కూడా పోయిట్ దృష్టిలో మామూలుగా అయితే నేచర్లో అవి చాలా చిన్న విషయాలు. కానీ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి విచారంగా ఉండటం అనేది మనం పెద్ద విషయంగా తీసుకుంటాం. అంటే ఒక చిన్న విషయము ఒక పెద్ద విషయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అంటే చిన్న మంచు రేణువులు తన మీద పడడం వల్ల తన యొక్క మానసిక పరిస్థితి చాలా పాజిటివ్గా మారింది. ఎలా మారింది? జాయ్ఫుల్గా మారింది. సారోఫుల్గా ఉన్న తన యొక్క పరిస్థితి జాయ్ఫుల్గా మారింది. ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ లైన్స్ చూడండి, ఎక్సర్సైజెస్లో ఇచ్చిన లైన్. దిస్ పోమ్ ప్రెజెంట్స్ అ మూమెంట్ దట్ సీమ్స్ సింపుల్ బట్ హ్యాస్ లార్జ్ సిగ్నిఫికెన్స్. అంటే ఇక్కడ చూడండి, ఈ పోయం మనకి ఏమి తెలియపరుస్తుంది? ఏ మూమెంట్ దట్ సీమ్స్ సింపుల్. ఎలా అనిపిస్తుంది అంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఒక కాకి వచ్చి చెట్టు కొమ్మ మీద వాలడం అనేది చాలా సింపుల్ విషయం. అక్కడి నుంచి మంచు మీద పడడం అనేది చాలా సింపుల్. కానీ దీనిని పెద్ద లార్జ్ సిగ్నిఫికెన్స్ అంటే చాలా పెద్ద విశేషమే అయ్యింది. ఇక్కడ చూడండి, ఈ కొటేషన్ చూడండి, ఏ కొటేషన్ ఫ్రమ్ రాబర్ట్ ఫ్రాస్ట్. ఆల్వేస్ ఎ లార్జర్ సిగ్నిఫికెన్స్, అ లిటిల్ థింగ్ టచెస్ అ లార్జర్ థింగ్.
ఇక్కడ లిటిల్ థింగ్ అంటే ఎవరు? మంచు రేణువులు లేదా ఆ మంచు రేణువులు పడడానికి కారణమైన ఆ కాకి, అది లిటిల్ థింగ్. అది ఏం చేసింది? ఏ లిటిల్ థింగ్ టచెస్ ఎ లార్జర్ థింగ్. ఇక్కడ లార్జర్ థింగ్ అంటే ఎవరు? మనిషి. ఇక్కడ రాబర్ట్ ఫ్రాస్ట్ తన యొక్క మనసు. కాబట్టి నేచర్లో ఉన్న చిన్న చిన్న విషయాలు మనల్ని చాలా ప్రభావితం చేస్తాయని మన పోయిట్ దీని ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫ్రాస్ట్ కన్వేస్ దట్ స్మాల్ ఎవ్రీడే మూమెంట్స్ ఇన్ నేచర్ కెన్ హ్యావ్ అ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఎమోషన్స్. అంటే ఇక్కడ చూడండి, ఫ్రాస్ట్ మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నాడు అంటే చిన్న 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 ప్రతిరోజు జరిగే సందర్భాలు ఏవైతే ఉంటాయో నేచర్లో, అవి మనకి చాలా పెద్ద ప్రభావం అయితే చూపిస్తాయి. ఎక్కడ? మన ఎమోషన్స్ పైన అవి పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. ఈవెన్ వెన్ థింగ్స్ సీమ్ డిప్రెసింగ్, నేచర్ కెన్ బ్రింగ్ అన్ఎక్స్పెక్టెడ్ జాయ్, రిమైండింగ్ us టు ఫైండ్ బ్యూటీ ఇన్ ద లిటిల్ థింగ్స్. అంటే ఇక్కడ చిన్న చిన్న విషయాలు, ఒక్కోసారి విషయం ఏదైనప్పటికీ కూడా మనకి ఇవి డిప్రెసింగ్గా ఉంటాయి, మనం చాలా విచారంగా ఉండే పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు అనుకోకుండానే అన్ఎక్స్పెక్టెడ్లీ, అంటే అనుకోకుండానే మనం ఊహించినట్టుగా అన్ఎక్స్పెక్టెడ్ జాయ్, ఊహించినటువంటి ఆనందము మనకి ఈ నేచర్ తీసుకొస్తుంది. అలాగే అది మనల్ని చిన్న చిన్న విషయాల్లో ఉన్న ఆనందాన్ని మనకి చూపిస్తుంది. ఇప్పుడు ఈ పోయంలో ఉన్న రైమింగ్ స్కీమ్ చూద్దాం. ద వే అ క్రో షుక్ డౌన్ ఆన్ మీ ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఎ హెమ్లాక్ ట్రీ. మీరు ఇక్కడ గమనిస్తే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మీరు చివర గమనిస్తే ఇక్కడ క్రో క్రో అనే వర్డ్ ఉంది. దీనికి రైమింగ్ వర్డ్ ఏంటంటే థర్డ్ లైన్లో స్నో. ఇక్కడ సెకండ్ లైన్ తీసుకోండి, మీ, ట్రీ, ఫోర్త్ లైన్ ట్రీ. ఈ థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఇవి రెండు రైమింగ్. అలాగే ఫిఫ్త్ లైన్ తీసుకోండి, హార్ట్. నెక్స్ట్ సెవెంత్ లైన్ తీసుకోండి, పాట్. సో దీస్ టూ వర్డ్స్ ఆర్ రైమింగ్ వర్డ్స్. నెక్స్ట్ మూడ్, రూట్. దీస్ ఆర్ ద రైమింగ్ వర్డ్స్. మీరు గమనించండి, ఇక్కడ క్రో, స్నో, మీ, ట్రీ, హాట్, పాట్, మూడ్, రూట్. దీస్ ఆర్ ద రైమింగ్ వర్డ్స్. ఈ పోయం యొక్క రైమింగ్ స్కీమ్ చూద్దాం. దీని రైమింగ్ స్కీమ్ని మనం ఏబి ఏబి సిడి సిడి అని చెప్తాం. అంటే ఇది ఎలాగా అంటే మనం ఫస్ట్ లైన్ చూడండి, ఫస్ట్ లైన్లో చివర CROW క్రో అని ఉంది. దీనికి రైమ్ ఏంటి? SNOW స్నో, క్రో, స్నో. ఇప్పుడు మనం క్రోని ఏ అనుకుంటే దానికి రైమింగ్ స్నో కూడా ఏ. ఈ రెండు ఒకలాగా ఉన్నాయి కాబట్టి ఇది ఏ, ఇది ఏ. అలాగే సెకండ్ లైన్లో లాస్ట్ వర్డ్ మీ, దాన్ని బి అనుకుందాం. అప్పుడు ఫోర్త్ లైన్లో ట్రీ దానికి రైమింగ్, అంటే ఇది బి అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ స్టాంజర్లో రైమింగ్ స్కీమ్ చూడండి, ఫస్ట్ లైన్ ఏ, సెకండ్ లైన్ బి, థర్డ్ లైన్ ఏ, ఫోర్త్ లైన్ బి. అలాగే హార్ట్, పార్ట్, అలాగే మూడ్, రూడ్, ఈ లైన్స్ కూడా మీరు చూడొచ్చు. అంటే సెకండ్ స్టాంజర్లో హార్ట్ సి, అలాగే పార్ట్ సి, మూడ్ డి, రూడ్ డి. అంటే ఇది సి అని ఎందుకు అన్నామంటే ఇక్కడ ఏతో కానీ బితో కానీ ఇది పోలిక రావట్లేదు, రైమ్ రావట్లేదు, ఇది వేరే వర్డ్ కాబట్టి ఇది సి. అలాగే మూడ్ అనేది వేరే వర్డ్, దీనికి రైమ్ వచ్చేసి డి. కాబట్టి సెకండ్ స్టాంజర్లో రైమింగ్ స్కీమ్ ఎలా ఉందంటే సిడి సిడి. ఇక రెండు కలుపుకుంటే ఏబి ఏబి సిడి సిడి, ఇది మనం అనుకున్న ఏబి ఏబి సిడి సిడి రైమింగ్ స్కీమ్ అన్నమాట. ఇక పోయిట్ గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. రాబర్ట్ ఫ్రాస్ట్ వాజ్ ఎ ఫేమస్ అమెరికన్ పోయిట్ హూ రోట్ అబౌట్ నేచర్, లైఫ్ అండ్ చాయిసెస్ పీపుల్ మేక్. అంటే ఇతను ఎటువంటి విషయాలు పోయమ్స్ రాశారంటే ఇక్కడ నేచర్కి సంబంధించిన, ప్రకృతికి సంబంధించిన పోయమ్స్ రాయటం జరిగింది. అలాగే లైఫ్కి సంబంధించిన, జీవితానికి సంబంధించిన పోయమ్స్. అలాగే చాయిసెస్ పీపుల్ మేక్ అంటే జనం ఎటువంటి చాయిసెస్ తీసుకుంటున్నారు అనేది. అంటే జీవితంలో ప్రతి సందర్భంలో కూడా మనకి 2, 3 లేదా 4 దారులు
కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏ దారిని ఎంచుకుంటాం అన్నది మన చాయిస్ అనమాట. అయితే ఇక్కడ ఈ విషయం వచ్చేటప్పటికి మనం గుర్తుపెట్టుకోవాలి. ద రోడ్ నాట్ టేకెన్ ఈ పోయం వచ్చేసి మనం 9th క్లాస్‌లో చదువుకున్న పోయం అది. దీంట్లో ఒక వ్యక్తి తన ప్రయాణంలో ఏ దారి ఎంచుకోవాలో అని నిర్ణయించుకోవడంలో ఆలోచన చేస్తాడు. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా హిస్ పోయమ్స్ ఆఫెన్ యూజ్ సింపుల్ వర్డ్స్ బట్ హ్యావ్ డీప్ మీనింగ్స్. అంటే వాడేవి చిన్న చిన్న పదాలు, సింపుల్ వర్డ్స్, అయితే వాటి అర్థం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. ఇక సమ్ ఆఫ్ హిస్ వెల్ నోన్ పోయమ్స్ ఆర్ ద రోడ్ నాట్ టేకెన్ అండ్ స్టెప్పింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోయి ఈవినింగ్. అలాగే హీ వన్ మెనీ అవార్డ్స్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ పోయిట్స్ ఇన్ అమెరికన్ హిస్టరీలో. అంటే అమెరికన్ హిస్టరీలో ఎక్కువ మంది చేత ఆదరింపబడిన పోయిట్ మన రాబర్ట్ ఫ్రాస్ట్. ఇక నెక్స్ట్ మనం తర్వాత పోయము అంటే ఫైర్ అండ్ ఐస్ లో కూడా మనం రాబర్ట్ ఫ్రాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే అది కూడా ఆ పోయం కూడా మన పోయిట్ రాయడం జరిగింది. ఇప్పుడు మనం కాంప్రహెన్షన్ చూద్దాం. వాట్ ఈస్ ద డస్ట్ ఆఫ్ స్నో? అంటే డస్ట్ ఆఫ్ స్నో అంటే ఏమిటి? వాట్ డస్ ద పోయిట్ సే హ్యాస్ చేంజ్డ్ హిజ్ మూడ్? అంటే పోయిట్ యొక్క మూడ్ మారిపోయింది, అది దేని వలన? నెక్స్ట్, హౌ హ్యాస్ ద పోయిట్స్ మూడ్ చేంజ్డ్? ఈ పోయిట్ యొక్క మూడు ఏ రకంగా మారింది? ఇవి 3 ప్రశ్నలు. చూద్దాం, ఆన్సర్ చూద్దాం. ద డస్ట్ ఆఫ్ స్నో మీన్స్ ద ఫైన్ పార్టికల్స్ ఆర్ ఫ్లేక్స్ ఆఫ్ స్నో. అంటే డస్ట్ ఆఫ్ స్నో అర్థం ఏంటంటే ఫైన్ పార్టికల్స్ అంటే చాలా చిన్న రేణువులు. ఏ రేణువులు? మంచు రేణువులు లేదా ఫ్లేక్స్ ఆఫ్ స్నో. ఇక్కడ ఫ్లేక్స్ అంటే చిన్న పలుచని రేకులు. ద పోయిట్ సేస్ దాట్ ద డస్ట్ ఆఫ్ స్నో దట్ ఫెల్ ఆన్ హిమ్ చేంజ్డ్ హిజ్ మూడ్. ఇక్కడ పోయిట్ మనకి ఏం చెప్తున్నాడంటే ఈ డస్ట్ ఆఫ్ స్నో తన మీద పడినప్పుడు తన మూడ్ మారింది అని. బిఫోర్ ద ఈవెంట్ ద పోయిట్ వాజ్ ఇన్ ఏ సారోఫుల్ ఆర్ రిగ్రెట్ఫుల్ మూడ్. బిఫోర్ ద ఈవెంట్ అంటే మంచు పడడం అనేది ఒక ఈవెంట్ అనుకుంటే, దానికన్నా ముందు ద పోయిట్ వాజ్ ఇన్ ఏ సారోఫుల్ ఆర్ రిగ్రెట్ఫుల్ మూడ్. పోయిట్ ఏ మూడ్ లో ఉన్నాడు? సారోఫుల్, బాధాకరమైన లేదా విచారకరమైన మానసిక స్థితిలో ఉన్నాడు. అయితే however when the dust of snow falls on him, it refreshes his mind and brings a sense of joy and optimism. అయితే ఎప్పుడైతే ఈ మంచు స్ఫటికాలు లేదా ఫలకాలు లేదా మంచు రేణువులు అతని మీద పడ్డాయో అది తనని ఉత్తేజపరిచింది, పునరుత్తేజాన్ని తీసుకొచ్చింది తన మైండ్ని. అలాగే అండ్ బ్రింగ్స్ ఏ సెన్స్ ఆఫ్ జాయ్, ఒక ఆనందకరమైన పరిస్థితిని తీసుకొచ్చింది. అలాగే ఆప్టిమిజం, ఇక్కడ ఆప్టిమిజం అంటే ఆశావాదం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. హౌ డస్ ఫ్రాస్ట్ ప్రెజెంట్ నేచర్ ఇన్ దిస్ పోమ్? ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ మే హెల్ప్ యూ టు థింక్ ఆఫ్ an answer. What are the birds that are usually named in poems? Do you think a crow is often mentioned in poems? What images come to your mind when you think of a crow? సో దీని అర్థం చూద్దాం. హౌ డస్ ఫ్రాస్ట్ ప్రజెంట్ నేచర్ ఇన్ దిస్ పోయం? ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ మే హెల్ప్ యూ టు థింక్ ఆఫ్ ఎన్ ఆన్సర్. అంటే మన పోయిట్ ఫ్రాస్ట్ నేచర్ని ఏ రకంగా చూపించాడు ఈ పోయంలో. అలాగే ఈ కింది ఇచ్చిన ప్రశ్నల ద్వారా మనం దానికి సమాధానం వెతకొచ్చు అంటున్నాడు వాటి సమాధానం ద్వారా. వాట్ ఆర్ ద బర్డ్స్ దట్ ఆర్ యూజువల్లీ నేమ్డ్ ఇన్ పోయమ్స్? అంటే పోయమ్స్లో ఎటువంటి పక్షుల పేర్లు ఉంటాయి? అలాగే డూ యూ థింక్ ఏ క్రో ఈజ్ ఆఫెన్ మెన్షన్డ్ ఇన్ పోయమ్స్? అంటే పోయమ్స్లో కాకిని మెన్షన్ చేస్తారా, సూచన చేస్తారా? వాట్ ఇమేజెస్ కమ్ టు యువర్ మైండ్ వెన్ యూ థింక్ ఆఫ్ ఏ క్రో? అలా ఈ క్రో గురించి మనం ఆలోచించినప్పుడు మన మైండ్లో ఎటువంటి ఇమేజ్, ఎటువంటి పిక్చర్ వస్తుంది? దీనికి మనం సమాధానం చూద్దాం. ప్యారెట్స్, పికాక్స్, నైటింగేల్స్ ఎట్సెట్రా ఆర్ యూజువల్లీ నేమ్డ్ ఇన్ పోయమ్స్. అంటే పోయమ్స్లో ఏ పక్షుల్ని ఎక్కువగా చూపిస్తారంటే ప్యారెట్స్, పికాక్స్, నైటింగేల్స్. ఈ ప్యారెట్, పికాక్ అనేవి అందంగా ఉంటాయి. ప్యారెట్ అందంగా మాట్లాడుతుంది,
పీకాక్ అందంగా డ్యాన్స్ చేస్తుంది. ఒకవేళ నైటింగేల్ నల్లగా ఉన్నప్పటికీ కూడా దాని రాగం చాలా స్వీట్గా ఉంటుంది. కాబట్టి వాటి యొక్క మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజెంట్ చేయడానికి వీటిని పోయమ్స్లో వాడతారు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్కి సమాధానం చూడండి. డూ యూ థింక్ ఏ క్రో ఈజ్ ఆఫెన్ మెన్షన్ ఇన్ ద పోయమ్స్? నో, క్రో ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ పోయమ్స్. క్రో అనే మన ఈ పక్షి, ఈ కాకిని పోయమ్స్లో పెట్టరు. నెక్స్ట్, ద బ్లాక్ కలర్ అండ్ ద హార్స్ సౌండ్ ఆఫ్ ఏ క్రో బ్రింగ్స్ డిప్రెషన్ అండ్ సారోఫుల్ ఇమేజ్ ఇన్ మైండ్. అంటే ఈ కాకి యొక్క రంగు ఏ రంగు ఉంటుంది? నల్లగా ఉంటుంది. అలాగే దాని శబ్దం కూడా, దాని అరుపు హార్ష్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉండదు, వినసొంపుగా ఉండదు. మరి అలాంటి ఈ రెండు గుణాలు కూడా ఒక డిప్రెషన్ కానీ అలాగే సారోఫుల్ విచారకరమైన ఇమేజ్ చిత్రాన్ని మన మైండ్లో చిత్రిస్తాయి. ఇక్కడ డిప్రెషన్ అంటే చాలా బాధతో ఉన్న పరిస్థితి. మనకు సెకండ్ క్వశ్చన్లో సబ్ క్వశ్చన్ చూడండి. అగైన్, వాట్ ఈస్ ఎ హెమ్లాక్ ట్రీ? వై డజంట్ ద పోయిట్ రైట్ అబౌట్ a more beautiful trees such as maple or an oak or a pine? అంటే ఇక్కడ హెమ్లాక్ ట్రీ అంటే ఏమిటి? అలాగే పోయిట్ ఈ బ్యూటిఫుల్ ట్రీస్ ఏంటి, మ్యాపిల్ ట్రీ కానీ, ఓక్ ట్రీ కానీ, పైన్ ట్రీ కానీ, వీటిని మన పోయిట్ ఎందుకు వై డజంట్ ద పోయిట్ రైట్ అబౌట్? పోయిట్ వాటి గురించి ఎందుకు రాయలేదు అనేది ప్రశ్న. సమాధానం చూడండి. ఏ హెమ్లాక్ ట్రీ ఈజ్ ఏ పాయిజనస్ ప్లాంట్ విత్ వైట్ ఫ్లవర్స్. ఇది మనం ముందుగానే డెఫినేషన్ చూసాము. హెమ్లాక్ ట్రీ అనేది ఒక విషపూరితమైన మొక్క, దానికి తెల్లటి పువ్వులు పోస్తాయి. ద పోయిట్ డిడ్ంట్ రైట్ అబౌట్ బ్యూటిఫుల్ ట్రీస్ సచ్ యాజ్ అ మాపిల్ ఆర్ ఎన్ ఓక్ ఆర్ ఎ పైన్ యాజ్ హీ వాజ్ నాట్ అ హ్యాపీ మూడ్ ఇన్ ఏ హ్యాపీ మూడ్. అంటే ఇక్కడ గమనించండి, పోయిట్ ఈ అందమైన ఈ చెట్ల గురించి ఎందుకు రాయలేదంటే, యాజ్ హీ వాజ్ నాట్ ఇన్ ఏ హ్యాపీ మూడ్. ఇక్కడ పోయిట్ హ్యాపీ మూడ్లో లేడు కాబట్టి ఈ బ్యూటిఫుల్ ట్రీ గురించి మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. మరి హ్యాపీ మూడ్లో లేడంటే ఎలా ఉన్నాడు? విచారకరమైన మూడ్లో ఉన్నాడు. కాబట్టి ఆ మానసిక స్థితికి తగ్గట్టుగా ఈ మిగతా బ్యూటిఫుల్ ట్రీస్కి బదులుగా ఇన్స్టెడ్ హీ రోట్ అబౌట్ హెమ్లాక్ ట్రీ టు రిప్రజెంట్ హిస్ డిప్రెస్డ్ మూడ్. అంటే దానికి బదులుగా తను ఒక హెమ్లాక్ ట్రీని చూపిస్తూ తన యొక్క డిప్రెస్డ్ మూడ్ని వ్యక్తపరచడం జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో థర్డ్ సబ్ క్వశ్చన్, వాట్ డు ద క్రో అండ్ హెమ్లాక్ రిప్రజెంట్? జాయ్ ఆర్ సారో? అంటే ఇక్కడ క్రో కానీ హెమ్లాక్ కానీ రెండింటిని మన పోయంలో చూపించారు కదా, అది దేనిని తెలియచేస్తుంది? ఆనందాన్ని తెలియజేస్తుందా, విచారాన్ని తెలియజేస్తుందా? ఇది ఒక ప్రశ్న. నెక్స్ట్, వాట్ డస్ ద డస్ట్ ఆఫ్ స్నో దట్ ద క్రో షేక్స్ ఆఫ్ ఏ ట్రీ హెమ్లాక్ ట్రీ స్టాండ్ ఫర్? అంటే ఇక్కడ ఈ హెమ్లాక్ ట్రీ పై నుంచి ఒక కాకి విదిల్చిన డస్ట్ ఆఫ్ స్నో దేనిని సూచిస్తుంది, దేనికి సూచిక? అది రెండో ప్రశ్న. ఇప్పుడు సమాధానం చూద్దాం. ద క్రో అండ్ హెమ్లాక్ ట్రీ రిప్రజెంట్ సారో. రెండు కూడా, కాకి మరియు హెమ్లాక్ చెట్టు కూడా రెండు కూడా విచారాన్ని తెలియజేస్తాయి, సారోని, బాధని తెలియజేస్తాయి. ద డస్ట్ ఆఫ్ స్నో ఈజ్ ద సింబల్ ఆఫ్ న్యాచురల్ జాయ్. ఇక్కడ డస్ట్ ఆఫ్ స్నో దేనికి సూచిక అంటే, దేనికి గుర్తు అంటే న్యాచురల్ జాయ్, ఇక ప్రకృతి సిద్ధంగా వచ్చిన ఆనందం, న్యాచురల్గా వచ్చిన ఆనందాన్ని తెలియజేస్తాయి, ఆర్టిఫిషియల్ కాకుండా. ద డస్ట్ ఆఫ్ స్నో దట్ ద క్రో షేక్స్ ఆఫ్ ఏ హెమ్లాక్ ట్రీ స్టాండ్స్ ఫర్ ద ట్రాన్సిషన్ ఆఫ్ ద పోయిట్స్ మూడ్ ఫ్రమ్ సారో టు జాయ్. ఇక్కడ చెట్టు పై నుంచి పడే ఈ మంచు ఏదైతే ఉందో, మంచు రేణువులు, అవి దేనిని తెలియజేస్తాయంటే దే స్టాండ్స్ ఫర్ ద ట్రాన్సిషన్ ఆఫ్ ద పోయిట్స్ మూడ్ ఫ్రమ్ సారో టు జాయ్. ట్రాన్సిషన్ అంటే ఒక స్థితి నుంచి వేరే స్థితికి మారే పరిస్థితి. సో అది ఏ మూడు అంటే పోయిట్ యొక్క విచారకరమైన మూడ్ నుంచి ఆనందకరమైన మూడ్ అంటే ఆనందకరమైన మానసిక స్థితికి మార్పుని సూచిస్తుంది. దాని కోసం చూద్దాం. హ్యావ్ దేర్ బీన్ టైమ్స్ వెన్ యూ ఫెల్ట్ డిప్రెస్డ్ ఆర్ హోప్లెస్? అంటే ఎప్పుడైనా నువ్వు కుంగుబాటుకు లోనైన సందర్భం కానీ లేదా నిరాశ చెందిన సందర్భం కానీ ఏదైనా ఉందా? హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఎ సిమిలర్ మూమెంట్
దట్ చేంజ్ యువర్ మూడ్ దట్ డే. ఆ రోజు నీ మూడ్ చేంజ్ అవ్వడానికి ఏదైనా సందర్భం, అనుకూలమైన సందర్భం జరిగిందా, అనుభూతిలోకి వచ్చిందా అని ప్రశ్నిస్తున్నాడు. సమాధానం చూద్దాం. దేర్ హ్యావ్ బీన్ మూమెంట్స్ వెన్ ఐ ఫెల్ట్ డిప్రెస్డ్. అంటే నేను కుంగుబాటు చెందిన సందర్భాలు ఉన్నాయి. దేర్ హ్యావ్ బీన్ మూమెంట్స్ వెన్ ఐ ఫెల్ట్ డిప్రెస్డ్. అంటే నేను కుంగుబాటు చెందిన సందర్భాలు అయితే ఉన్నాయి. స్పెండింగ్ టైమ్ విత్ పెట్స్ ఆర్ వాకింగ్ త్రూ ద పార్క్ బ్రింగ్స్ మీ క్లోజ్ టు ద నేచర్. అంటే వేటితోటి కాలం గడపాలి అంటే పెట్స్, మన పెంపుడు జంతువులు ఏవైతే వాటితో కానీ, లేదా వాకింగ్ త్రూ ద పార్కులో నడవడం, అంటే పార్కులో టైం స్పెండ్ చేయడం. ఇలా చేసినప్పుడు దట్ బ్రింగ్స్ మీ క్లోజ్ టు ద నేచర్. అప్పుడు అది నన్ను ఈ ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్తుంది కాబట్టి, అండ్ చేంజెస్ మై మూడ్. నా యొక్క మానసిక స్థితి మారుతుంది, అంటే చాలా పాజిటివ్గా మారుతుంది. ఇట్ మేక్స్ మీ జాయ్ఫుల్ అండ్ హోప్ఫుల్. సో అది నన్ను చాలా ఆనందకరంగాను ఆశావాదంగాను మారుస్తుంది. ఇక్కడతో కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ పూర్తయినాయి. ఇక పోటీ పరీక్షల కోసం ఇక మరింత వివరంగా పోయం గురించి ఇంకొక 5 నిమిషాలు మనం డిస్కస్ చేసుకోవచ్చు. లిటరరీ డివైసెస్ గురించి చర్చించుకుందాం. ఇక్కడ లిటరరీ డివైసెస్ ఏమున్నాయో చూద్దాం. ఇమేజరీ. ఫ్రాస్ట్ యూజెస్ విజువల్ అండ్ సెన్సరీ ఇమేజరీ సచ్ యాజ్ డస్ట్ ఆఫ్ స్నో టు మేక్ ద సీన్ వివిడ్ అండ్ రిలేటబుల్. ఇక్కడ మీరు ఈ సైడ్ హెడ్డింగ్ చూస్తే ఇమేజరీ అంటే ఒక ఇమేజ్ రూపంలో మనకి గుర్తుండిపోవాలి ఆ పదాలు చూస్తే. ఇక్కడ మనకి డస్ట్ ఆఫ్ స్నో అనేటప్పటికీ అదొక ఇమేజరీ అన్నమాట. ఇక పోయంలో ఇంకొక ముఖ్యమైనది సింబాలిజం. దేనికి ఏది సింబల్ ఇక్కడ చూడండి. డస్ట్ ఆఫ్ స్నో సింబలైజెస్ స్మాల్ జాయ్స్ ఆర్ మూమెంట్స్ దట్ కెన్ బ్రైటన్ ఏ డల్ డే. ఇక్కడ స్మాల్ జాయ్స్ అంటే ఆనందకరమైన చిన్న చిన్న ఆనందాలు అనేవి డస్ట్ ఆఫ్ స్నో మనకి రిప్రజెంట్ చేస్తుంది, సింబాలిక్గా ఉంది. నెక్స్ట్ హెమ్లాక్ ట్రీ సింబలైజెస్ సాడ్నెస్ ఆర్ గ్లూమ్. ఇక్కడ విచారకరమైన సిచ్యువేషన్ని హెమ్లాక్ ట్రీ రిప్రజెంట్ చేస్తుంది, సింబల్గా ఉంది. అలాగే క్రో సింబలైజెస్ అన్ఎక్స్పెక్టెడ్ సోర్స్ ఆఫ్ పాజిటివిటీ. అప్పటి వరకు విచారంగా ఉన్న అతను పాజిటివ్గా ఒక పాజిటివ్ మూడ్లోకి వచ్చాడు, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా పాజిటివ్ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అని చెప్పడానికి సింబల్ ఇక్కడ క్రోన్ తీసుకురావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఎలిట్రేషన్ ఇచ్చారు. ఎలిట్రేషన్ అంటే ఏంటి? ద రిపిటేషన్ ఆఫ్ కాన్సోనెంట్స్ సచ్ యాజ్ ఇన్ ద హ్యాస్ గివెన్ మై హార్ట్ అండ్ సేవ్డ్ సమ్ పార్ట్. ఇక్కడ యాడ్స్ మ్యూజికాలిటీ టు ద పోయం. అంటే ఒకే కాన్సనెంట్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే దాన్ని ఎలిట్రేషన్ అంటాం. ఇక్కడ రిపిటేషన్ ఏముంది అంటే హ్యాజ్లో హెచ్ ఉంది, హార్ట్లో హెచ్ ఉంది. అలాగే సేవ్డ్ సమ్, ఇక్కడ సేవ్డ్లో ఎస్ ఉంది, సమ్లో ఎస్ ఉంది. ఈ కాన్సోనెంట్స్ రిపీట్ అయితే దాన్ని ఎలిట్రేషన్ అంటాం. అది ఆ యొక్క లాంగ్వేజ్కి అందాన్ని ఇస్తుంది. సాధారణంగా వొవెల్స్ సేమ్ అవుతున్నప్పుడు రైమ్ వస్తుంది, కాన్సోనెంట్స్ సేమ్ అయినప్పుడు దాన్ని మనం ఎలిట్రేషన్ అంటాం. ఇక లాస్ట్ వన్ ఎంజాబ్మెంట్. ద సెంటెన్స్ కంటిన్యూస్ బియాండ్ ద ఫస్ట్ స్టాంజా క్రియేటింగ్ ఏ న్యాచురల్ ఫ్లోయింగ్ రిథమ్. ఇక్కడ ఒక సెంటెన్స్లో ఉండాల్సింది 2 లైన్స్లో మన పోయంలో ఉంటుంది. అంటే ఏంటి? ఇక ఒక సెంటెన్స్ నుంచి ఒక లైన్ నుంచి రెండో లైన్లోకి సెంటెన్స్ ఫ్లో అవుతుంది. అంటే ఒక లైన్ నుంచి ఇంకొక లైన్కి ఫ్లో అనేది కంటిన్యూస్గా ఉంటుంది. దట్ ఈస్ ఎంజాబ్మెంట్. ఇక లాస్ట్ ఐటమ్ ఈ పోయంలో, ద పోయం డస్ట్ ఆఫ్ స్నో బై రాబర్ట్ ఫ్రాస్ట్ ఫాలోస్ అ లూజ్ అయాంబిక్ డయామీటర్. ఇక్కడ మనం అయాంబిక్ అంటే అర్థం చేసుకోవాలి, డైమీటర్ అంటే అర్థం చేసుకోవాలి. అండర్స్టాండింగ్ ద మీటర్ అంటే ఏంటి? ఇక్కడ ముందు అయాంబిక్ చూద్దాం. An iamb is a metrical form consisting of an unstressed syllable followed by a stressed syllable. ఇక్కడ చూడండి, డ అన్స్ట్రెస్డ్, డమ్ స్ట్రెస్డ్, ఈ రెండు కలిస్తే వచ్చేదే అయాంబ్. అంటే ఇక్కడ అయాంబ్ అంటే ఏమన్నాడు? మెట్రికల్ ఫోర్ట్. దీంట్లో ఏముంటాయి? అన్స్ట్రెస్డ్ సిలబుల్ ముందు వస్తుంది, దాని తర్వాత స్ట్రెస్డ్ సిలబుల్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ అన్స్ట్రెస్డ్,
సెకండ్ స్ట్రెస్డ్. మనం డైరెక్ట్గా పోయంలో చూద్దాం. ద వే, ద అనేది అన్స్ట్రెస్డ్, ఇక్కడ వే అనేది స్ట్రెస్డ్. ద వే ఈ రెండు కలిపితే మనకి మెట్రికల్ ఫూట్ అవుతుంది, అంటే అయాంబిక్ ఫూట్ అవుతుంది అనమాట. ఇక డైమీటర్ ఎందుకు అన్నాడంటే ద వే అనేది ఒక ఫూట్ అయితే ఏ క్రో అనేది రెండో ఫూట్. మళ్ళీ చెప్తున్నాను, ద వే అనేది ఒక ఫూట్, ఆ క్రో రెండో ఫూట్. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి 2 feet కాబట్టి దీన్ని డైమీటర్ అన్నారు. అంటే 2 మీటర్ అంటే 2 మెట్రికల్ ఫీట్ అని అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ రైమింగ్ ప్యాటర్న్ చూడండి, సేమ్ అయాంబిక్ డైమీటర్ ఉంటుందన్నమాట. డా ఢమ్, డా ఢమ్, డా ఢమ్, డా ఢమ్, లైక్ దట్ ప్రతి లైన్లోనూ కూడా ఇదే రకమైన అరేంజ్మెంట్ ఉంటుంది. అంటే ప్రతి లైన్ కూడా అయాంబిక్ డైమీటర్. ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, అయాంబిక్ అంటే ఏమీ కాదు, ఒక సిలబుల్ స్ట్రెస్ ఉండదు, రెండో సిలబుల్ మీద స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ ఉండడం అంటే ఏంటి, కానీ దాన్ని కొంచెం నొక్కి చెప్తాం కాబట్టి స్ట్రెస్ లేని సిలబుల్, స్ట్రెస్ ఉన్న సిలబుల్, రెండు సిలబుల్స్ కలిపితే ఒక అయాంబ్. అలాంటివి రెండు ఉన్నాయి, ఇదొకటి ఇదొకటి, ఈ రెండు కలిపితే డైమీటర్. కాబట్టి దీని మొత్తాన్ని అయాంబిక్ డైమీటర్ అన్నాం. ఎన్ని లైన్లు ఉంటే అన్ని అయాంబిక్ డైమీటర్స్ ఉన్నాయని మనం ఇక్కడ చెప్పాలి. నెక్స్ట్ లాస్ట్లో లైన్ చూడండి, ద పోయం ఫాలోస్ ఏ రెగ్యులర్ అయాంబిక్ డైమీటర్ ప్యాటర్న్. ఈచ్ లైన్ కన్సిస్ట్ ఆఫ్ 2 అయాంబ్స్, అంటే అన్స్ట్రెస్డ్, స్ట్రెస్డ్ ప్యాటర్న్. ద షార్ట్ rhymic lines contribute to the simplicity and the effectiveness of the poem. అంటే పోయం ఎంత ఎఫెక్టివ్గా ఉండడానికి ఈ యొక్క షార్ట్ లైన్స్, అంటే జస్ట్ అయాంబిక్ డైమీటర్ మాత్రమే ఉంది, దానివల్ల పోయము మంచి ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.